మీకు కూడా అందరికి ఆశీస్సులు. సమ్మర్ హాలిడేస్. ఓ గుడ్. నేను మీ ద్వారా తెలుసుకున్నా సమ్మర్ హాలిడేస్ అని. అందుకోసం పెట్టారా? అవునా? బాగుందా? సూపర్ ఉందా? ఓకే. మరి రోజు వస్తున్నారా? ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? 8:30. చెప్తారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎవరు? మరి మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరు? గుడ్ గుడ్ గుడ్. మరి డిప్యూటీ సీఎం గారు? పవన్ కళ్యాణ్. ఓ గుడ్. అల్లరితో పాటు ఆటలతో పాటు లేదు ఇంకోటి చేస్తారు. అసలు విషయం టీవీ కాకుండా సెల్ ఫోన్ చూస్తారు మీరు, అవునా కదా? పొలంలోకి వెళ్తే ఒక రాయి కనిపించింది. ఆ రాయి పక్కన జరిపితే ఒక దేవత వచ్చింది. అప్పుడు ఆ రైతు ఆశ్చర్యపోయాడు. ఈ దేవత ఎవరు అని భయపడాడు. అప్పుడు ఆ దేవత అంది, నేనేమి చేయను, ఒక దుష్టుడు నన్ను ఈ రాయిలో బంధించాడు, అందుకని నేను ఇలాగ ఉండిపోయాను. రాయిలాగా నువ్వు నన్ను జరిపావు కాబట్టి నేను ఇలాగ అయ్యాను. నీకు 3 వరాలు ఇస్తున్నాను, అవి కోరుకో అని అంటే అప్పుడు అని ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకని ఆ దేవికి చెప్తే ఆ దేవేమో మీకు ఒక రోజు అని దేవి. అప్పుడు వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయి ఏం చెప్పాలి అని ఆలోచించితే భార్య అంది, నేనేమో పంపించింది. అప్పుడు వాళ్ళేమో అవి దాచుకుందామని అవి లోపలికి పెడదామని అంతే వాటికి అయ్యే లోపలికి వెళ్ళిపోయాయి. మళ్ళీ బయటకు రావాలని కోరుకుంటే అవి బయటకు వచ్చేస్తాయి. అలాగా రైతు 3 కోరికలు పోయాయి. స్టోరీస్ డివోషనల్ ఇంకా ఎన్టీఆర్ పర్సన్స్ ఈరోజు రాలేదు సార్. ఈరోజు ఈ వీళ్ళు వచ్చారు, నెక్స్ట్ డే ఆల్టర్నేటివ్ వస్తారు సార్. కంటిన్యూ వస్తారు. మహారాజు ఆయనకు 3 భార్యలు. ఈ ఇలలో వెలిసిన శ్రీరామచంద్రుడు. ఈయనకు 3 తమ్ముళ్ళు. ఉత్తమ ఇల్లాలు సీతాదేవి, ఊర్మిళ లక్ష్మణుని భార్య, ఋషులు విశ్వామిత్రుడు వశిష్ఠుడు, రాముడు తండ్రిని
అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయాలకి పూర్వ వైభవం తీసుకొస్తాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలతో పాటు గ్రంథాలయ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి అస్తవ్యస్తంగా మార్చింది. దాన్ని ఘాటిలో పెడుతూ ఏదైతే గ్రంథాలయ వ్యవస్థ ఏదైతే డెవలప్మెంట్ కోసం పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు 8% చెస్ కడుతుంది. ఆ చెస్సుని మున్సిపల్ వాళ్ళే మా దాకా రానివ్వకుండా వాళ్ళే వాడుకోవటం, అదేవిధంగా పంచాయతీలు కూడా కొన్ని అదేవిధంగా చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా తప్పనిసరిగా దేనికోసమైతే ప్రజలు చెస్ కడుతున్నారో గ్రంథాలయాల కోసం, దాన్ని తుచా తప్పకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు వాటిని తప్పనిసరిగా గ్రంథాలయాలకి ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఏదైతే